నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. శుభమస్తు దివ్య స్వరూపులందరికీ కూడా. స్వామీజీ, ప్రతిసారి మీతో మాట్లాడినప్పుడల్లా శక్తి శక్తి దివ్య శక్తి అని చెప్పి ఎక్కువగా శక్తి గురించే మాట్లాడడం జరుగుతుంది. అసలు శక్తి అంటే ఏంటి? నిజంగా మనం శక్తిని చూసే అవకాశం ఉంటుందా? నిజంగా శక్తిని చూసే అవకాశం ఉంటే ఆ శక్తిని మనం అంటే స్వీకరించే అవకాశం ఉంటుందా? మనం స్వీకరించిన శక్తిని ఇప్పుడు నా దగ్గర శక్తి ఉంది అని అంటే దాన్ని నేను ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుందా? ఇలాంటి అంటే ఇవి సిల్లీగా అనిపించవచ్చు, ఎలాగైనా అనిపించవచ్చు, కానీ ఇవన్నీ నాకు అనిపించినాయి మీరు మాట్లాడుతున్న సందర్భాల్లో. ఎందుకో ఒకసారి టాపిక్ చేస్తే నాలాగా డౌట్ ఉన్న వాళ్ళకి ఒక సమాధానం దొరుకుతుంది కదా అని చెప్పి నేను ఇది తీసుకోవడం జరిగింది. ముందు అసలు శక్తి గురించి తెలియజేయండి. చాలా మంచి సందేహ నివృత్తి చేసుకునే ప్రశ్న, బాగుంది. నిజంగా శక్తి గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలామందికి విశ్వానికే ఉంది. విశ్వం అంతా కూడా శక్తిమయం. శక్తి లేకుండా ఏమీ జరగదు. ఇప్పుడు మనం మాట్లాడే మాట కూడా శక్తి లేకపోతే మాట్లాడలేం. కళ్ళల్లో చూస్తాం, ఆ చూపులో శక్తి లేకపోతే చూడలేదు. చెవుల్లో వినికిడి శక్తి కావాలి. ప్రతి దానికి మూమెంట్కి ఉండాలి. మ్యాటర్ ఎనర్జీ, ఎనర్జీ మ్యాటర్. ఇది సైంటిఫిక్గా కూడా మనం ఒప్పుకోవాలి. శక్తి అనేటువంటిది, దివ్య శక్తి అనే పదం ఎందుకు పెడతామంటే, దివ్యమైనటువంటిది అంటే దానికి మించిన గొప్పది కానటువంటిది అదే గొప్పది అని అర్థం. దివ్యం అంటే ఇంకా అల్టిమేట్. దివ్య శక్తి, ఆ శక్తిలో అంత గొప్ప శక్తి ఇంకా వేరేది ఉండదు. అది మీరు భగవశక్తిగా మాట్లాడచ్చు, ఆదిపరాశక్తిగా మాట్లాడచ్చు, దేవుళ్ళ పేర్లు కూడా పెట్టుకోవచ్చు. శివుడుగా, రాముడుగా, కృష్ణుడుగా, దశావతారాలుగా, అమ్మవార్లుగా, అయ్యవార్లుగా, ఏదైనా దేవుళ్ళకి కూడా శక్తి ఉంది. శక్తి లేని దేవుడు లేడు. అసలు మామూలుగా దేవుడు ఉద్భవించడానికి ఇప్పుడు శివుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అవతరించబడతారు. నుంచే అవతరించారు. అవతరించడం అంటే కూడా చాలా మంచి పదం వాడుతూ ఉంటాం, మనకు తెలుసో తెలియకో. అవతరించడం అంటే ఎంటరింగ్ అని అర్థం. రావటం, ప్రవేశించడం. అంటే తానే ఆ శక్తి రూపం ధరించడం. అదే ఇప్పుడు మనం మానవ అవతారం, అది భగవత్ అవతారము. దేవుళ్ళు కూడా అవతరించారు. అంటే ఒక చోట ఉండే శక్తి, ఇక్కడ చూడండి ఎంత చక్కటి డీటెయిల్స్ ఉన్నాయో. ఒక చోట ఉండే శక్తి ప్రసరణ జరిగి, ప్రవహించి, ప్రయాణం చేసి ఒక చోటకి చేరుకొని ఆవిర్భావం జరిగి అవతరించడం అనే దాన్ని, శక్తిమయం అవడేదాన్ని మనం అవతారము అంటాం. అవతరించడం అంటే స్వీకరించడం ఆ రూపాన్ని. శక్తిలో రూపాలు ఉంటాయి. ఏ రూపం అంటే ఆ రూపం వస్తుంది. ఇప్పుడు మగవాళ్ళు తల్లులుగా అయిపోవాలంటే ఆయన అనుకుంటే సంకల్ప సిద్ధితో తల్లిగా మారిపోతారు. అది ఒక దేవతల విషయంలో మామూలుగా మానవులు కూడా తపోశక్తి సంపన్నులు, ఋషులు, దివ్య యోగులు, వాళ్ళందరూ చేయగలుగుతారు. ఇప్పుడు అలాంటి వారు ఉన్నారు. ఇప్పుడు కూడా అది ముందు శక్తి సంపాదిస్తేగా మీరు ఏమైనా చేయడానికి. డబ్బు ఉంటేగా ఏదైనా కొనుక్కోవడానికి. డబ్బు లేకుండా కొనుక్కోవడం అంటే అది కలలు, గాలిలో ఊహించుకోవడం అవుతుంది. శక్తి సంపాదించాక మీరు ఏమైనా చేయొచ్చు. ఎలా సంపాదించవచ్చు ఆ శక్తిని మనం కూడా? అంటే మళ్ళీ మనం పద్ధతే దివ్య విశ్వశక్తి యొక్క మా యొక్క ఉద్దేశం అందరికీ దివ్య శక్తి కావాలని, పొందాలని, వారు దివ్య స్వరూపులు అవ్వాలని, వారికి ఎప్పుడు ఆ యొక్క అనంతమైనటువంటి విశ్వశక్తి వారికి కలిగి వాళ్ళ కోరికలే కాదు, ఆరోగ్యమే కాదు, ఇతరులను కూడా మార్చే శక్తి, యుక్తి, అనురక్తి, భక్తి రావాలి వాళ్ళకి. వస్తుంది. రోజు సూర్యోపాసన, తేజోపాసన, శక్తోపాసన, బ్రహ్మోపాసన, ఇలాంటివి ఏ పేర్లు పెట్టినా ప్రకాశోపాసన కూడా ఉంది. ఇదేంటండి అంటే తేజోపాసనకి మారు పేరు. అంటే ఆ డివైన్, ఆ తేజోమయమైనటువంటి దివ్య తేజస్సు, ప్రకాశము. దేవుడిని వెనకాల ఎంత తేజస్సు ఉంటుంది, ఆరా అంటాం. మనకు కూడా ఆరా ఉంటుంది. ఓకే. ఇప్పుడు శక్తిని సంపాదించడం వల్ల ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఇన్ని విధాలుగా మనం శక్తిని సంపాదించవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ కూడా ఒక్క 2 నిమిషాల్లో ప్రతిరోజు చేస్తూ ఉండాలి. ఇప్పుడు మీ దగ్గర ఒకవేళ శక్తి ఉంది అనుకోండి, అది నాకు ట్రాన్స్ఫర్ చేయొచ్చా మీ నుంచి? 200%. ఎలా చేయొచ్చు అంటే శక్తి వచ్చిన వాళ్ళు శక్తి లేని వాళ్ళకి ప్రాధేయపడితేనో, ఇష్టులైతేనో. ఇప్పుడు మీరుంటారు, మీ పిల్లలు, మీరు కన్న పిల్లలు ఏదో కొనుక్కోమంటారు, కొనిపెట్టమంటారు.
మారం చేస్తారు. అవును. మన దగ్గర డబ్బులు లేకపోయినా ఏం చేస్తాం, అప్పు చేసైనా పిల్లాడి కోరిక తీర్చి మనం సంతోషపడడానికి తల్లిదండ్రులు కొంటారు, ఏ వస్తువైనా. అవునా? ఆ! అలాగే శక్తి కలిగిన వాడిని మనం ప్లీజ్ చేయాలి. ప్లీజ్ చేయడం అంటే ఆయనకి నచ్చినట్టు గుణగణాలు మనకు ఉండాలి. హ్మ్. మంచి గుణం, అబద్ధాలు ఆడకపోవడం, సత్యం మాట్లాడడం, హ్మ్. మంచి ప్రవర్తన, అందరూ ప్రపంచం అంతా శాంతంగా ఉండాలి, అందరికీ మంచి జరగాలని ఏ మానవుడైతే మనసా కోరుకుంటారు. వాచా కోరుకుంటాడో ఆ కోరికలన్నీ శక్తి సంపన్నులు సంపాదించిన వాళ్ళకి నచ్చుతాయి. అంటే ఆ శక్తి కూడా వాళ్ళు ఎందుకు సంపాదిస్తారంటే సర్వ లోకాలు శుభకరంగా ఉండాలి, హ్మ్. సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి హ్మ్. అనే ఉద్దేశ్యమే తపస్సు చేసుకునేవాళ్ళు. అందులో వారొకరు. ఓకే. అందరిలో మనం, మనలో అందరూ. హ్మ్. ఏకం బహుష్యామి. హ్మ్. ఒక్కడే అనంతుడు. అనంతంలో కూడా ఆ ఒక్కడు కలిసిపోవాలి. ఆ! అప్పుడు ఏకత్వం అవుతుంది. భిన్నత్వాలు ఉండవు. ఉండవు. సర్వం ఏకమయం, హ్మ్. ఏకాత్మనః అయిపోతుంది. ఓకే. అందుకని ఇక్కడ చాలా సింపుల్ ప్రాక్టీస్. రోజు ఒక 20 సెకండ్స్ అన్నా మనం సూర్యోపాసన, ఉదయాన్ని మనం ఉదయపూట పెద్ద తీక్షణంగా ఉండదు, చూస్తూ ఆ స్వామిని ఇలా దర్శనం చేసుకొని అక్కడే చూసిన తర్వాత 20 సెకండ్స్ తర్వాత కళ్ళు మూసుకొని ఇలా కళ్ళల్లో ఈ బింబాలు వస్తాయి హ్మ్. కళ్ళల్లో. హ్మ్. అదే ఆ ప్రకాశాన్ని గంట గంటన్నర సేపు క్యారీ అవుతుంది. హ్మ్. హ్మ్. ఎవరికైనా ఏ మానవుడికైనా ఆ! మంత్రం చేసుకోవచ్చు. ఏం మంత్రం? మంత్రం అంటే సూర్యోపాసనలో ఓంకారం చేసుకోవచ్చు, లేకపోతే ప్రకాశానికి ఐం ఏ బీజాక్షరాలన్నా చేసుకోవచ్చు. హ్మ్. సూర్యుడి యొక్క సంబంధించింది కూడా, హ్మ్. ప్రకాశానికి సంబంధించింది కూడా, మరి శక్తికి హ్రీంకారం కూడా చేసుకోవచ్చు, క్లీంకారం చేసుకోవచ్చు. ఇవన్నీ పదాలు నేను ఎందుకు ధైర్యం చేసి చెప్తున్నాను అంటే హ్మ్. ఈ పదాలతో రికార్డ్స్ అందరూ చేస్తున్నారు. హ్మ్. అందుకని అప్పుడు దోషం కాదు. ఆ! ఆ మామూలుగా గురుముఖత కానీ రావాలి, ఇవి బీజాక్షరాలు మీరన్నట్టు గురుముఖత చెప్పాలి. హ్మ్. కానీ ఇప్పుడు అందరూ రికార్డ్స్ రూపంలో కొన్ని కోటాను కోట్ల మంది హ్మ్. చేస్తున్నారు కాబట్టి అవి కలిపి చేయొచ్చు, కలపకుండా చేయొచ్చు. ప్రకాశాన్నే చూస్తూ వీక్షిస్తూ ఆ ప్రసారాన్ని స్వీకరిస్తూ మీరు ప్రకాశకులుగా అయిపోవచ్చు. ఇప్పుడు మీరిది రోజు చేస్తుంటారు కదా! నేను ఎంతో మందికి, వేల మందికి చేయిస్తుంటా. చేస్తుంటారు, చేయిస్తుంటారు. ఆ! అయితే ఇది చేయటం వల్ల అప్పుడు నేను మీకు మొత్తం నఖశిఖ పర్యంతం టాప్ టు బాటమ్ మీకు ఫుల్ శక్తిమయం అయిపోతారు. ఎనర్జీ. ఎనర్జీ అయిపోతారు. ఇది ఎనర్జీ అయిపోయిన తర్వాత మీకు తెలియదంటూ ఉండదు. ఇలా ఫుల్ ఎనర్జీ బాడీ అయిపోవడం వల్ల ఆహారం తినకుండా గూడా ఉండగలిగే స్థితి అది అసలు ఉంటుందా? మీకు ఆకలి దప్పికలు కూడా ఉండవు. మీరే ఎనర్జీ అయినప్పుడు ఇంకా ఆకలి ఎందుకు? హ్మ్. ఎనర్జీ కోసమే తింటాం. ఇప్పుడు 3 నెలల 4 గంటలకి ఒకసారి ఆకలేస్తుంది పాపం. అవును. అవును. ఏదో టీయో, కాఫీయో, జ్యూసో తాగుతాం హ్మ్. హ్మ్. కదా! హ్మ్. అంటే ఏదో మరి లోపట అయిపోయింది. ఎనర్జీ తగ్గుతోంది. అసలు ఎనర్జీయే మీరైతే ఆకలి దప్పుకులు ఎలా ఉంటాయి? మీరే అవును. ఆలోచించండి. నేను మొన్న ఒకరోజు మీతో ఫోన్‌లో మాట్లాడినప్పుడు షూట్ గురించి మీరన్నారు. నైట్ భోజనం చేశారా అండి అనంటే, "ఏంటి నాన్న ఆ పిచ్చి ప్రశ్న భోజనం నన్నడుగుతున్నావు నువ్వు" అని చెప్పి. అదేంటండి అనంటే, శక్తి ఎప్పుడు నిత్యం శక్తిమయంతో ఉండే నాకు మళ్ళీ భోజనం ఎందుకు నాన్న ఏదో ఒక పండో, పழమో తింటా అంతే నేను అంతే. భోజనం చేయను అని చెప్పి. అంటే నిజంగా ప్రతి ఒక్కరికి అలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఇలాంటి శక్తి వస్తుందంటారా? 100% వస్తుంది. ముందు సాధించాలి. హ్మ్. సాధించే వరకు కొంచెం కష్టపడాలి. ఇప్పుడు పరీక్ష పాస్ అయ్యేంత వరకు ఉద్యోగం రాదు. హ్మ్. అవును కదా! అంతే. అంతే. పాస్ అవ్వడానికి ముందు కష్టపడాలి. కష్టపడాలి. రాత్రింపగళ్ళు మరి నిద్రాహారాలు మాని హ్మ్. క్వెషన్స్ అన్నీ నేర్చుకొని ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వాలి. అది ఎంత సత్యమో హ్మ్. ఇక్కడ కూడా ఈ ఉపాసన ఎంత ఎక్కువగా చేస్తే ఓకే. అంత ఎక్కువగా మీరు అందులో ఇన్వాల్వ్‌మెంట్ అయిపోతారు. హ్మ్. ఇన్వాల్వ్‌మెంట్ అయిన తర్వాత యు ఆర్ దట్. నువ్వే అది తత్వమసి. హ్మ్. నువ్వే శక్తి స్వరూపం అయిపోతావు. అప్పుడు విశ్వం అంతా మీకు తెలుస్తుంది. హ్మ్. విశ్వం అంతా మీరు ప్రయాణం కూడా చేయగలుగుతారు, చూడగలుగుతారు. అన్ని దివ్యమైనటువంటివన్నీ చేయగలుగుతారు. హ్మ్. ఏ రూపం కంటే ఆ రూపం కూడా ధరించగలుగుతారు. ఓకే. అంటే ఆ స్టేజ్ వచ్చాక ఆహా! బిఫోర్ దట్ మీరు ఏమి చేయలేరు. హ్మ్. ఊహల్లో ఉండడం అంతవరకే. ప్రాక్టికల్‌గా కావాలంటే శక్తి సంపాదించాలి. కలలు సం కలలుగానే ఇది మిగిలిపోతాయన్నట్టు. సార్థకం హ్మ్. చేసుకోవచ్చు. ఓకే. నమ్మకం అనేటువంటిది కూడా ఏం లేదు. చేస్తే మీకు కనిపించిందని ఎందుకు నమ్మరమ్మా? హ్మ్. హ్మ్. ప్రకాశాన్ని మీరు చూడగలిగినప్పుడు యెస్ అవును. నేను చూస్తున్నాను. అయిపోయింది. సింపుల్. హ్మ్. ఈ సింపుల్ దాన్ని మనం ఎన్ని రోజులు చేస్తే, ఎంత తొందరగా చేస్తే అంత సిద్ధిస్తుంది. మీకు సిద్ధించినట్టు కూడా తెలిసిపోతుంది. ఇంకో మంచి ఆన్సరు. హ్మ్. హ్మ్. ఎవరినన్నా ఏదైనా అన్నారంటే అయిపోతుంది. అంటే వాళ్ళ వాక్కుకు బలం వాక్ ఉంటుందా? బలం వచ్చేస్తుంది. ఆహా! నీకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగాలు ఎతుకుతున్నారు ఒక అమ్మాయో, అబ్బాయో. ఇలా కష్టం అని మీకు చెప్పుకుంటే, నీకు చూడు 2 రోజుల్లో నీకు కాల్ వచ్చేస్తుంది పో అంటారు. వచ్చేస్తుంది. హ్మ్. మీరు జాతకాలు చూడరు, టెలిఫోన్‌లో ఎవరికి మీకు చెప్పరు. ఇలా చెప్పమని మీకు అనిపిస్తుంది. అనిపిస్తుంది. అనిపిస్తుంది, కనిపిస్తుంది, వాడికి వినిపిస్తారు.
అయితే మనం ఖచ్చితంగా దేనికి సంబంధించి కూడా ఒక టాపిక్ చేయాల్సిందే. చేద్దాం ఒక వీడియోలో తప్పకుండా. మాట్లాడుకుందాం తప్పకుండా నేను ఖచ్చితంగా. చేసి పెడతా. హ్మ్. మీకు ఇంకా అడ్వాన్స్ టెక్నిక్స్ కూడా చెప్తా. హ్మ్. కష్టపడి అంటే గుహల్లో కూర్చోవడం అవసరం లేదు. ఇంట్లో అయినా కూర్చోవచ్చు. రాత్రి కాన్స్టెంట్ రిమెంబరెన్స్ కూడా చేయాలి. ఓకే. సేమ్ అదే అనుకుంటూ అనుకుంటూ నిద్రపోండి. మీ షట్చక్రాలు అవే పనిచేస్తాయి. హ్మ్. మళ్ళీ షట్చక్రాలను కూడా యాక్టివేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అయితే మనకు ప్రతిదీ కూడా ఏదన్నా ఒక విశేషం ఉంది అంటే దానికి ఒక నిర్ణీతమైన డేట్ అనేది నిర్ణయించబడి కొన్ని కొన్ని మనం చూస్తున్నాము. ఆ డేట్‌లని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అలా చూస్తే ఉమెన్స్ డే అంటే స్త్రీలకు సంబంధించి ఒక రోజు. ప్రత్యేకమైన రోజు. నిజంగా స్త్రీల కోసం ఏదైనా చెయ్యాలి, నిర్ణయించబడాలి అనంటే ఆ ఒక్కరోజు సరిపోతుంది అంటారా? అంటే స్త్రీ గొప్పతనం గురించి మాట్లాడాలని అంటే అసలు సరిపోదు మామూలుగా. అమ్మ స్థానంలో ఉన్న ఒక స్త్రీ గురించి చెప్పాలంటే ఎన్నో మాటలుంటాయి, ఎన్నెన్నో విషయాలుంటాయి, ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కానీ ప్రస్తుత రోజుల్లో ఆ స్త్రీకి అంటే దక్కాల్సిన ప్రాధాన్యత దక్కట్లేదేమో కాదు, నిజంగా దక్కట్లేదు. ఆ స్త్రీ గురించి గొప్పగా మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ, హీనంగా మాట్లాడే పరిస్థితులు రాకుండా ఉండటం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. అయితే పురాణాల నుంచి కూడా రాజుల్ని తీసుకున్నా, మనము భారతము వీటిల్లో తీసుకున్నా గూడా స్త్రీలు యుద్ధానికి వెళ్ళిన రోజులు వాళ్ళకి కూడా, మగవారికి కూడా ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. మరి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్టు, ఎంతో విలువిస్తున్నట్టు మనకు అక్కడి నుంచి మన పురాణాల నుంచి తెలుస్తోంది. ఎందుకు ఇప్పుడు అది కరువైపోయిందంటారు? స్త్రీల గురించి చెప్పాలి అనంటే ఉమెన్స్ డేకి సంబంధించి ఒక 2 మాటలు మన పురాణాలకు సంబంధించిన దాంట్లోంచి ఏం చెప్తారు మీరు? స్త్రీ యొక్క గొప్పతనము, స్త్రీ యొక్క ఔన్నత్యము, విలువలు ఎంత మనం చెప్పుకున్నా తక్కువే. ఆది నుండి కూడా స్త్రీ శక్తి స్వరూపిణి. అమ్మ. ఆ! ప్రతి ఇంట్లో తల్లి లేకుండా ఆ సంసారం కానీ, ఆ వంశం కానీ లేదు. స్త్రీ మూలం. శక్తి మూలం. ఒకప్పుడు కూడా భగవంతులకు కూడా ఆ శక్తి లేకపోతే బలహీనులవుతారు. హ్మ్. ఉదాహరణకి పార్వతీ దేవి పేరు చెప్పకుండా హ్మ్. పరమేశ్వరుడు రాడు. పరమేశ్వరుడు అని విడిగా అంటే అనొచ్చు. అవును. పార్వతీ పరమేశ్వరులు అని స్త్రీకి ఎందుకు ఫస్ట్ ఆ నేమ్ ఇవ్వడం జరిగింది, ప్రథమ స్థానం ఇవ్వడం జరిగింది అంటే హ్మ్. ఆ శక్తి స్వరూపిణి యొక్క అండగా తోడుగా ఉండేటువంటి ఈశ్వరుడు కైనెటిక్ ఎనర్జీ అన్నమాట. అమ్మవారు ఆదిపరాశక్తి అన్నమాట పార్వతీదేవి. హ్మ్. శక్తి శక్తి నడక అంటే 2 అనుసంధానం కావాలి. హ్మ్. అందుకనే భరించేది భార్య, భరించేవాడు కూడా భర్తే అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని మనం పాటిస్తున్నాం కాబట్టి పార్వతీదేవిని గొప్పగా చూపించారు అంటే ఆవిడకి ఆ స్థితి కలిగిన శక్తి మయురాలు పార్వతి పరమేశ్వరులు. అలాగే సరస్వతి బ్రహ్మలు, అది కూడా మళ్ళీ అమ్మవారి పేరే. హ్మ్. తర్వాతే స్వామివారి పేరు వచ్చింది. అంటే స్వామి తక్కువ అని కాదు, అక్కడ శక్తిలోంచి ఉద్భవించిన కైనెటిక్ ఎనర్జీస్ ఇవి. అవును. నడయాడే శక్తులు, హ్మ్. మూల శక్తులు తల్లులు అని అర్థం అన్నమాట. మళ్ళీ ఇక్కడ లక్ష్మీనారాయణులు, హ్మ్. లక్ష్మీదేవి ధనం ఇచ్చేది, సకల సంపదలు ఇచ్చేటువంటిది. ఆ విష్ణుమూర్తి హృదయంలో సంపాదించుకొని ఎప్పుడు ఉండేటువంటి తల్లి. ఆ విష్ణుమూర్తి హృదయంలో ఉండే తల్లి అవమానింపబడట్టుగా ఉన్నందుకే వెంకటేశ్వర స్వామి అవతారం ఇప్పుడు వచ్చింది. హ్మ్. ఇప్పుడుండే తిరుపతిలో అవతారం వెంకటేశ్వరుడి యొక్క అవతారం హ్మ్. రావడానికి కారణం కూడా లక్ష్మీదేవిని అవమానింపబడ్డ ఆ రోజు ఆ మరి మౌని రావడం, కాలు ఆ హృదయ స్థానంలో తగిలించడం, ఇవన్నీ గతంలో చరిత్ర మనకు తెలుసు. అవును. అవును. అంటే ఏమిటి, ఆ హృదయంలో అంత పవిత్రత ఉన్నది అనే భావించి ఆయన సాక్షాత్ విష్ణుమూర్తి హ్మ్. ఆయనే హృదయంలో పెట్టుకున్నాడు అంటే స్త్రీకి ఎంత గొప్ప స్థానం. తనం ఉందో మనం అర్థం చేసుకోవాలి. స్త్రీ యొక్క గొప్పతనం, స్త్రీ యొక్క శక్తి అపారము, అమోఘము, అనంతము, అద్వితీయము. హ్మ్. అంత గొప్పది. అందుకనే దేవుళ్ళు కూడా ఒప్పుకున్నారు, భగవత్ స్వరూపులు కూడా మెచ్చుకున్నారు, వాళ్ళ హృదయానికి హత్తుకున్నారు. హ్మ్. లక్ష్మీ అమ్మవారిని స్వామి,
అవును. పార్వతీదేవినైతే ఇంకా ఆయన ఏం చేశాడు? అర్ధభాగం. అర్ధనారీశ్వర తత్వాన్ని ఇచ్చేశాడు. నాలో సగమమ్మా అన్నాడు. అవును. అంటే చూడండి మరి స్త్రీకి ఎంత ప్రాధాన్యత అప్పుడు మన దేవుళ్ళు ఇచ్చారో. మరి ఒప్పుకోవాలి, సత్యాన్ని ఎవరైనా ఒప్పుకోవాలి. అప్పటి నుంచి వచ్చేటువంటి ఆ పురాణ ఇతిహాసాల్లో వచ్చేటువంటిది. మళ్ళీ రాజులు యుద్ధానికి వెళ్ళినా కూడా తల్లులు తిలకం దిద్దకుండా యుద్ధానికి పోయేవాళ్ళు కాదు. ఆవిడ తిలకం దిద్దిందంటే జయం తీసుకొనే వచ్చేవాడు రాజుగారు. అంటే ఆ శక్తితో ఉమ్. ఆ భార్య మనస్ఫూర్తిగా జయాన్ని ఆకాంక్షిస్తూ విజేతవై తిరిగిరా నాయనా అని ఆ భర్త మీద అవ్యాజమైన ప్రేమతో ఆ రాజ్యం మీద ఉండేటువంటి ఆకాంక్షతో పెట్టేది. ఆయన యుద్ధం చేసి వచ్చేవాడు. ఉమ్. రాజుల టైంలో తల్లుల ప్రధాన పాత్ర ఉన్నది, దేవుళ్ళ టైంలో ఉన్నది. అత్రి మహా ముని మరి దత్తాత్రేయుడి యొక్క తండ్రి గారు అనసూయామాత. ఉమ్. అనసూయామాత కూడా ఆ ముగ్గురు త్రిమూర్తులని బాలుడిగా చేసి ఆవిడ ఆడించి పాలు పట్టి పెంచిన రోజులు కూడా మన చరిత్ర చెప్తోంది. ఆ ముగ్గురు విడివిడిగా ఉంటే ఒకటిగా చేసే ఆ స్వామి దత్తాత్రేయుడిగా మారినట్టు చరిత్ర కూడా ఉంది. ఆ తల్లికి ఎంత శక్తి ఉంటే త్రిమూర్తులను సహితము ఒకటిగా చేస్తుంది. విడివిడిగా ఉండే వాళ్ళని కూడా ఒకటి చేయగలిగే శక్తి ఆ తల్లికి ఉన్నది. అంతే ఆ తల్లి మూలశక్తి. అందుకనే మన ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రోజు ఆవిడని గుర్తు చేసుకోవాల్సిన సుదినం, మంచి రోజు. తల్లి భావంలో ఉంది, భార్య భావంలో ఉంది, కూతురులా ఉంది, కోడల్లో ఉంది, సోదరిలో ఉంది. ఎందులో లేదు ఆ తల్లి. అవును. అందుకని స్త్రీకి ప్రాధాన్యత ఇవ్వడం కాదు, ఉన్నదాన్ని గుర్తించండి. ఉమ్. ఆవిడికి లేనిది మీరు చేయడం ఉంది ఆల్రెడీ. ఆ అమ్మాయికి లేకపోతేగా చేయడం. గుర్తించండి, ఆ ప్రేమను పంచండి, మీరు కూడా ప్రేమించబడండి. స్త్రీని గౌరవించండి. స్త్రీని కూడా మనం వారికి గౌరవించడంతో పాటు వారిని ఆనందింపజేయడానికి, వారిని ప్రేమించడానికి, వారితో జీవనం సాగించడానికి మంచి ఈ యొక్క విశేషమైనటువంటి ఈ జీవితాన్ని సుమధురాల్ని మీరు భాషించేటట్టుగా మీరు ఆనంద యోగ్యులు కండి. స్త్రీకు గౌరవం రోజు ఇవ్వండి. రోజు ఇవ్వాల్సిన తల్లి అవును. ప్రతి విషయంలో అది ఒప్పుకోవాలి. ఉమ్. దేవతామూర్తుల రూపంలో దుర్గమ్మవారు దేవతే, ఉమ్. మరి భవానీ దేవతే, వైష్ణవి మాత దేవతే. ఎక్కడ చూసినా ఆడదేముళ్ళు అనేది మనం తెలుగు భాషలో మాట్లాడినా స్త్రీ శక్తి స్వరూపిణి. ఆ శక్తిని మనం ఆరాధించి మనం కూడా శక్తివంతులు కావాలని అప్పట్లో తపస్సులు చేసేవాళ్ళు మునులు మౌనులు అందరూ కూడాను. మనం కూడా గౌరవించడంలో తప్పు లేదు, ఆవిడ సహకారం తీసుకోవడంలో తప్పు లేదు. స్త్రీలకు సహకారం తీసుకుంటే ఇల్లులు బాగుపడతాయి. చక్కటి ఇద్దరు ఉద్యోగాలు చేశారనుకోండి, ఇద్దరూ కలిసి ఆనందమయ జీవితాన్ని ఆస్వాదించవచ్చు. చక్కటి జీవితాన్ని, పిల్లల్ని, తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన గౌరవాల్ని స్త్రీకి ఇవ్వాలి. స్త్రీ సహకారం అవసరము, భర్త సహకారం కూడా స్త్రీకి కూడా అవసరమే. ఇందులో ఎవరికి తక్కువ ఎవరు ఎక్కువ అంటే గనక స్త్రీయే మూలం. అంటే కొంచెం తేడా వస్తుంది. ఎక్కువ బాధ్యతలు తీసుకునే తల్లే తల్లి, కాదనడానికి ఎవరికి లేదు. మనం ఏదో ఇంత సంపాదించి తెచ్చి ఇచ్చినా కూడా అంత సవ్యంగా పద్ధతిగా ఖర్చు పెట్టేది తల్లే. మన కోసం అహర్నిశము కష్టపడేది తల్లే, ఓ రూపాయి దాచిపెట్టేది ప్లాన్గా తల్లే. నేను ఆ స్త్రీ మంచి తత్వాన్ని, సహజ రూపాన్ని చెప్పాను. స్త్రీ తత్వం అంటే, స్త్రీ మూర్తి అంటే, స్త్రీ శక్తి అంటే చెప్పాను. అందుకని అందరూ గౌరవిద్దాం. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేయడం, గుర్తు చేసుకోవడం మంచిదే. మనం రోజు గుర్తిస్తే ఇంకా బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. వాస్తవం అది. అది అంటే సర్వే జనా సుఖినో భవంతు, తల్లులందరికీ మంచి జరగాలని, ఆ తల్లులు నిజమైన శక్తి, మంచి శక్తి స్వరూపాలుగా కావాలని నా యొక్క కాంక్ష. శుభం తల్లి.